హలో ఎవ్రీవన్, నేను మీ పిఠాపురమ్మడు. ఈరోజైతే మనం సింపుల్ అండ్ ఈజీగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఏంటా స్పెషల్ అంటారా, అందరూ చేసుకునేదే, బట్ ఒక చిన్న చిట్కా అయితే ఉంది. ఇది బిగినర్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. కానీ ఆ బయట టిఫిన్లో తినలేక ఇంట్లో సేమియా ఉప్మా చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించి ఈరోజు అయితే ఇంట్లో సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసాను. సో నెయ్యి కొంచెం వేడెక్కాక కొన్ని జీడిపప్పులు తీసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలామంది సేమియాలు వేయించకుండా వేసేస్తారు, సో టేస్ట్ అయితే కొంచెం మారుతుంది. సో ఇలా నేతిలో సేమియాలు వేయించుకొని అప్పుడు మన ఉప్మాలో యూస్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ సేమియాలు అయితే తీసుకున్నాను. సో నేతిలో అయితే వేపించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే కొంచెం ఎక్కువ వేగకూడదు, లైట్ కొంచెం కలర్ వచ్చే వరకు తీసుకోవాలి. ఒక గోల్డెన్ కలర్ వస్తుంది. సో అప్పుడైతే తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి సేమియాలు. ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఉంచి ఆ తర్వాత మనకు కావాల్సిన పోపులు అయితే వేసుకోవాలి. ఇందులో కావాల్సినవి ఏమీ కాదండి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కావాలంతే. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. సో ఇలా ఆవాలు, శనగపప్పు, మినపప్పు అంతా కొంచెం వేగాక ఉల్లిపాయలు కట్ చేసుకునే ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకొని మనం వేయించుకుందాం. Love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. ఉల్లిపాయలు కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. ఇవైతే ఉల్లిపాయలు పెద్దగా ఏం వేగక్కర్లేదు, గోల్డెన్ కలర్ అలా ఏం అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ వాటర్లో కూడా ఉడుకుతాయి కాబట్టి. అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని మనం అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. సో ఇలా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాక అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుందాం ఒకసారి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసుకుందాము. ఇలా నీళ్ళు కొంచెంసేపు మరిగాక మనం వేయించి పెట్టుకున్న సేమియాలు అయితే వేసేసుకుందాం ఇందులో. సేమియాలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే పెద్ద మంటలో ఉంచండి, తర్వాత అయితే చిన్న మంట చేసేద్దాం. కొంచెంసేపు పెద్ద మంటలో ఉంచిన తర్వాత మూత అయితే పెట్టేసుకుని చిన్న మంట అయితే చేసేసుకోవాలి. సో ఉప్మా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే రెడీ అయిపోయినట్టు అండి. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే లేట్. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకున్నాము తినడానికి. ఏంటో అండి, ఓపిక లేకపోయినా బయట గడ్డ తినలేక ఇంట్లో ఉప్మా అయితే చేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ అండ్ సబ్స్క్రైబ్.